హైదరాబాద్ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు టీఎన్జీఓ సభ్యులు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. 317 జీవో సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం చెప్పారన్నారు టీఎన్జీఓ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి. పెండింగ్ లో ఉన్న బిల్లులకు ఏడాదికి 300 కోట్లు కాకుండా 600 కోట్లు కేటాయించాలని సీఎంను కోరామన్నారు. డీఏలు, పీఆర్సీలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో విడుదల చేస్తామని సీఎం అన్నారని చెప్పారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నందున కొంచెం ఇచ్చి పూర్తి చేయాలని కోరామన్నారు. గచ్చిబౌలి సొసైటీ, భాగ్యనగర్ సొసైటీ సమస్యల ఫైల్ తెప్పించుకొని పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లుగా చెప్పారు జగదీశ్వర్. రోజుకు 10 కోట్ల చొప్పున 300 కొడతా అని చెప్పిన సందర్భంలో గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు కలవడం జరిగింది. 300 కోట్లు నెలకు వేస్తే చాలా రోజులు పడుతుంది. చాలా ఉద్యోగులు పెండింగ్లో ఉన్నాయి. దాన్ని 600 కోట్లకు చేయమని చెప్పగానే సానుకూలంగా స్పందించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఇలా ప్రభుత్వంలో 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పీఆర్సీ కమిటీ అట్నే ఉన్నది. మరి అన్ని సమస్యలను మాట్లాడి ముఖ్యమంత్రి గారు సానుకూల స్పందిస్తూ వచ్చే బడ్జెట్లో కొంచెం వెసులుబాటు ఉంటుంది, మీకు వచ్చే డిఏలను పీఆర్సీ కమిటీని కూడా తెప్పించుకొని సమస్యలను సానుకూలంగా స్పందించడం జరిగింది. అలాగే ఆర్థికేతరపరమైన కొన్ని ఉన్నాయి. మా ఉద్యోగుల సమస్యలు ఇలా 317 జీవో అయితేనేమి, అలాగే అక్రమంగా కొన్ని డిపార్ట్మెంట్లో సస్పెండ్ చేస్తుండ్రు ఉద్యోగులను. క్షేత్రస్థాయిలో దాళ్లను విచారణ చేసి వారికి తగు న్యాయం చేయాలని చెప్పగానే అన్ని డిపార్ట్మెంటు సెక్రటరీలకు ఇలా చీఫ్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వారిని సానుకూలంగా పరిష్కరించుకున్నందుకు ఇలా గౌరవనీయమైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టీఎన్జీఓ సంఘం ఏర్పడి 80 సంవత్సరాలు గడుస్తుంది. ఆ కార్యక్రమం పెద్ద మొత్తాన 50,000 మందితోని ఎల్బీ స్టేడియంలో సమావేశం ఏర్పరచుకుంటాం సార్. మీరు దానికి చీఫ్ గెస్ట్గా రావాలంటే తప్పనిసరి వస్తాం. మీ సమస్యలను మీకు చేసుకునే సందర్భంలోనే అక్కడనే అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా చేస్తానందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా మరి వారితో మాట్లాడడం జరిగింది. వారికి చాలా స్పష్టంగా మేము ఈ బిల్స్ విషయంలో చెప్పడం జరిగింది. రిటైర్ అయిన ఉద్యోగులకు కారు నియామకాలు కానీ, రిటైర్ అయిన ఉద్యోగులు కానీ, హెల్త్ కార్డు విషయం కానీ, అన్ని విషయాలు కూడా 100కు 100% మీ సమస్యలు నాకు తెలుసు. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం. మీరు నిశ్చింతంగా పనిచేయండి, నిర్భయంగా ఉండండి, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదని చెప్పారు. ఆర్థిక వెసులుబాటు సమస్య ఉంది కాబట్టి ఇంత టైం పట్టింది. అయితే మరి ఏదైతే 300 కోట్ల రూపాయలు కేటాయిస్తాం, బిల్స్ క్లియర్ చేస్తామన్న దానికి రాష్ట్ర అధ్యక్షులు అడిగినప్పుడు కనీసం 600 కోట్లు కేటాయించాలి సార్ అంటే దానికి కూడా ఇంటోటోగా